పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలండి. పన్నీరు 150 గ్రామ్స్, టమాటాలు 6, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయ 1, వేడి నీళ్లు చేసుకొని దీంట్లో పన్నీరు 2 మినిట్స్ ఉంచి కట్ చేయాలి. టమాటా ఇలా ప్యూరీ చేసుకొని పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న, కరివేపాకు, కొత్తిమీర, పన్నీర్ ఇలా ముక్కలు చేసుకోవాలి. పన్నీర్‌ను ఇలా కొద్దిగా ఫ్రై చేయాలి. ఇలా పన్నీరు 2 సైడ్‌ల ఫ్రై అయిన తర్వాత ఈ మొత్తాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని దాంట్లోనే 2 స్పూన్ల ఆయిల్‌లో కొద్దిగా సాజీరా, 2 లవంగాలు, ఒక ఇలాచి, 2, 3 మిరియాలు, దాంట్లోనే ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయనే కట్ చేశాను, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి. ఇంత బ్రౌన్ చాలండి. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా నెయ్యి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో టమాటా ప్యూరీ పోసేయాలి. ఈ టమాటా ప్యూరీలో కొద్దిగా సాల్ట్ టేస్ట్‌కి తగ్గట్టు, కొద్దిగా మిర్చి పౌడర్, ఎందుకంటే మిర్చి వేసినాం కాబట్టి కొద్దిగానే వేయాలి. దీన్ని బాగా తిప్పాలి. ఇప్పుడు పన్నీర్ వేయాలి. టమాటా ఇలా పన్నీర్‌తో మంచిగా మగ్గిన తర్వాత దాంట్లో ధనియాల పొడి 1 స్పూన్ వేయాలి. కర్రీ ఫ్రై కావాలంటే ఇలా చాలు. గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇందాక టమాటా ప్యూరీ చేసినాం కదా, అదే బౌల్లో సగం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ దీనిపైన మూత పెట్టాలి. ఇలా మొత్తము ఆయిల్ వదలాలండి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని తీసేసి సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి. నేను దేంట్లో కూడా మసాలా వేయట్లేదండి, గరం మసాలా అలాంటివి. ఇప్పుడు ఎవరు మసాలాలు తింటే ఒంటికి పట్టట్లేవు. అయిపోయిందండి 5 మినిట్స్. ఇంకా దీంట్లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు గుమగుమలాడే పన్నీర్ కర్రీ రెడీ అయిందండి. ఇది రైస్‌తో కానీ చపాతీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.